ఈ గ్రామంలో అవినీతికి సంబంధించి ఎటువంటిది ఏమి జరగల. ఎస్సీ ల్యాండ్లో డబ్బులు అడిగారు. ఎస్సీ ల్యాండ్లో ఎమ్మెల్యేగా గారికి తొత్తుగా పనిచేస్తున్నారు. ఎవరో తొత్తుగా పనిచేయట్లేదు. ఎస్సీ ల్యాండ్లో ఎటువంటిది జరగలేదు. ఆ ల్యాండ్లో సంబంధించిన మొత్తం చేసింది నేనే. అది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక అతను బయానా ఇచ్చి ముందుకు రాపోతుంటే భయపడి ఒక ఆయన తీసుకొచ్చి దాన్ని కొనుగోలు చేయించి ఎవరు డబ్బులు వాళ్ళ కనీసం మేము రైతుల దగ్గర ₹1 కూడా తీసుకోవాలి. ₹1 కూడా ఎవరికి కూడా మేము రూపాయి కూడా ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ సంబంధించి కొనుక్కున్న వాళ్ళు ఎంచర్ వేసుకుంటాడో లేకపోతే ఆయన అన్నట్టు ఫామ్ హౌస్ కట్టుకుంటేనే మంచిది, ఫామ్ హౌస్ కట్టుకుంటాడో అతను ఎంచర్ వేసుకుంటాడో అతని ఇష్టం. అది అతను డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు. అతనికి సంబంధించిన కాగితాలన్నీ తీసుకుంటూ డబ్బులు కడుతుండో ఆయన ఏదైనా చేసుకుంటాం. మన సంబంధం లేదు. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొంటాం, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటాం. కానీ ఎవరో చెప్పినట్టుగా చేయరు కదా. అదే జగన్ లేఅవుట్ ఇచ్చినప్పుడు ఇందాక మనోడు మాట్లాడినట్టు హెచ్పిసిఎల్ గ్యాస్ లైన్ ఉంది, ఇన్వెంటా ఆడే ఉన్నాయి, అన్ని ఆడే ఉన్నాయి. ఆ రోజు లేని అభ్యంతరాలు ఇవాళ సిఆర్డీలోకి వెళ్ళి కంప్లైంట్ చేయటం, ఈఆర్ఓ ఫోన్ చేయటం, కలెక్టర్ గారు చేయటం, అధికారులు కూడా కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఎవరికైనా కానీ మీ అందరూ కూడా ప్రత్యేకమైన మా విన్నపం, ఈ గ్రామంలో ఏం జరుగుతుందని కూడా తెలుసుకొని మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా నిజమైన విషయాన్ని తెలుసుకొని మీరు కూడా ఖండన చేయాలని మీ అందరికీ కూడా అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఊళ్ళో 2013 నుంచి ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఎవరైనా మంచి చేద్దామని ముందుకు వస్తే దాన్ని చెడగొట్టే విషయంలో ముందుంటాడు. ఇప్పుడు ఇవాళకు కూడా 2011-12 కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. ఆ రోజున మంచి ఉద్దేశంతో ఇదే కాలనీలో వాటర్ ట్యాంక్ కడదామని మేము అందరం కూడా అనుకొని స్థలం లేకపోతే ఒక అమెరికాని మాట్లాడి కడదామని చెప్తే ఆ రోజున అది అగ్రిమెంట్ మీద ఉంది, అది కట్టకూడదని ఆ రోజు అడ్డుకుంది కూడా వాళ్ళే. ఇప్పుడు కూడా మొన్న ఫ్యాక్టరీ మీద అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, గ్రామానికి ఏదన్నా అభివృద్ధి చేసే పనుల కోసం ధర్నాలు చేసినా మంచిదైనా జనాలు స్వాగతిస్తారు. ప్రెస్ మీట్లు పెట్టినా ఏది పెట్టినా నలుగురికి ఉపయోగపడే పని చేయాలి. అది లేదు. ఎంచేడికి బురద జల్లటానికి వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, రెండో వాళ్ళకి మంచి పేరు రాకూడదు. అందరినీ మైకంలో పెట్టి నేను ఒక్కడనే మంచి చేస్తున్నా, నేను ఒక్కడనే బాగు చేస్తున్నా అని చెప్పే విధంలో మాలోడు దిట్టాగా ఉంటాడు. ముందు ప్రెస్ మీట్లు పెట్టడానికి, ఫేస్బుక్లు పెట్టడానికి గతంలో అవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు అవన్నీ గుర్తొస్తున్నాయి. టెంప్ట్ అయిపోతున్నారు పద్దానికి. పోనీ మేమున్నాం 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, మేము ఎక్కడా కూడా ఎలాంటిది కూడా మేము చేయాల్సిన అవసరం లేదు మాకు. మీరు బురద జల్లటం మానేసి ఇప్పుడు మొన్న ఒక శివాలయానికి షాపులు కట్టాం. అవి ఎవరికి వస్తాయి రెంట్లు? దాని మీద సాక్షి పేపర్లు వేసి టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. బస్ షెల్టర్ ఏదో ఉంది, బస్ షెల్టర్ దేనికైనా ఉపయోగం ఉన్నాయి. ఆ బస్ షెల్టర్లు అది కూలిపోయి కింద పడితే అక్కడ గుడికి ఏదో మేము మంచి చేస్తుంటే దాని మీద కోర్టులో వేశారు. ఇప్పుడు నెలకు 25-30 అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు. అసలు ఈ ఊరికి నేను అది చేశా ఇది ఏం చేశారు ఈ ఊరికి చెప్పండి? ఈ ఊళ్ళో ఎవరినైనా ఒక 10 కుటుంబాలు, ఒక 20 కుటుంబాలు నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టారా? అది లేదు. పేరుకి మరి పదవులు అనుభవించారు. ఏం చేశారు? ఎవరికైనా కానీ ఎంతో కొంత మా చేతనైనంత మాకు కుదిరినంత వరకు మేము పని చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ ఆ రోజున ఆ పార్టీలో ఉన్నాం. ఆ రోజులు ఏం జరిగిందో కూడా తెలుసు మాకు ఒక జ్ఞానం ఉంది. కాబట్టి నువ్వు అక్కడ ఉండి ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ సాయం పొంది పెద్దోడయ్యు, ఇటు వీళ్ళ దగ్గర వెళ్ళి పెద్దోడయ్యు. నీ మాటలో నీ మాంత్రిక వల్ల నీ మాటలేని పెద్దోళ్ళు అయ్యారు. పెద్ద రకంగా ఉండండి. చిల్లర రాజకీయాలు మానుకొని ఎవరైనా సరే గౌరవంగా నడుచుకుని ఉంటే గ్రామాన్ని అభివృద్ధి సహకరించాలి. ఏదో ఒక గ్రాండ్ పెడతారు, అది ఎవరు చేస్తారు? అధికారులు ఉన్నారు కాబట్టి ఎవరు చేస్తారు. అది తీర్మానం లేదని అదొక ప్రచారం, ఈ తీర్మానం ఇది ఒక ప్రచారం. పని జరగటం కావాలనుకోవాలి. ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నువ్వు టీడీపీలో ఎంపీపీగా ఉన్నావు. ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నా కూడా ఏది వచ్చినా కూడా గ్రామానికి అభివృద్ధి కోసం అని చెప్పి నేను ఎక్కడ కూడా నేను పెట్టలా. ఎవరి మీద కూడా ఎవరు టీడీపీలో ఉన్నా కూడా అందరితో కలిసి పనిచేసా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నేను ఎవరిని కూడా చేయలే. మీరు కూడా ఇవాళ ఉందాగా గ్రామం ఇవాళకు కూడా ఊళ్ళో వాటర్ సమస్య ఉంది, దాని మీద ఎవడు మాట్లాడరు. అక్కడ మొన్న రోడ్డు సమస్య ఉంది, దాని మీద ఏం మాట్లాడరు. ఎంతసేపటికి ఏదో జరిగిపోతుంది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్కి రేట్లు లేవు, పొలాలు కొనేవాళ్ళు లేడు. ఇవాళ వచ్చింది. ఇవాళ రాజధాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పొలాలు కొనటం కానీ రియల్ ఎస్టేట్ కానీ రైతులు కానీ ఒక ఆనందంగా ఉన్నారు. మంచి రేట్లు. గతంలో 20 లక్షలు 25 లక్షలు అమ్మే పొలాలు 50 లక్షలకు వచ్చింది. దేనికి వచ్చింది? రాజధాని డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ మారిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడింది పెట్టుబడులు పెట్టే వాళ్ళకి. పెడుతున్నారు కాబట్టి కొంటున్నారు. ఈ కేసరా పరిటాల
ఈ రాజధాని ఏరియాలో ఏటోటి ప్రాంతాల్లో ఎప్పుడన్నా గత 5 సంవత్సరాలు ఒక 50 లక్షలకు ఎకరం పొలం కొన్నారు ఎవరన్నా? ఇవాళ 1.5 నుంచి 2 కోట్లు, హైవే మీద 3 నుంచి 3.5 కోట్లు కొంటున్నారు. వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు. నీకెందుకు? నీ అసూయ ఎందుకు? అదే ఎస్సీలు, నా ఎస్సీలు అంటున్నావు. ఎస్సీలు అమ్ముకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? వాళ్ళ పొలం అమ్ముకునేది దేనికి? ఇల్లు కట్టుకోవడానికో, పిల్ల పెళ్ళికో, దేనికో ఇది అవుతున్నారు. వాళ్ళు కట్టుకున్న వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు శుభ్రంగా ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చుకుంటుంటే నీకు వాళ్ళ దగ్గర బలవంతంగా సంతకాలు తీసుకెళ్తున్నారు. బలవంతంగా ఎవరు సంతకాలు తీసుకెళ్తారు? నీ పొలం నువ్వు అమ్మితే నువ్వు వెళ్ళి అక్కడ తంబేయాలి, అన్నీ చేయాలి. వేయకుండా రిజిస్ట్రేషన్ అవ్వదు కదా. ఇలాంటి ప్రచారాలు దేనికి? అసలు ఈ రియల్ ఎస్టేట్కి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉంటుంది? బాబన్నకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? సిఆర్డీఏ ల్యాండ్ కొనగలను సిఆర్డీఏ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ద్వారా వాళ్ళు ఏం ఇస్తున్నా వాళ్ళు చూసుకుంటారు. ప్రధానంగా చెబుతున్న ఆరోపణలు ఏంటంటే ఇసుక, మట్టి, ఇది మీద మీ ఒపీనియన్? ఈ 4 మీద ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ ఇసుక ఉంది. గతంలో ఇసుక ఏ విధంగా ఎత్తారు? దానికి ఒకటి పెట్టినా ఇసుక ఏ విధంగా ఎత్తారు అది అందరికీ తెలుసు. ఎత్తిన వాళ్ళకి తెలుసు. మట్టి ఏ విధంగా ఎత్తారో తెలుసు. ఇప్పుడు ఇవాళ ఇసుక ఫ్రీ చేశారు. ఇసుక ఎవరు పడితే వాళ్ళు తోలుకుంటున్నారు. ఎక్కడ నాపుతున్నారా? లేదు కదా. రేషన్ అని అంటున్నారు. రేషన్ గత 5 సంవత్సరాలు రేషన్ ఏం జరిగింది? రేషన్ ఏం జరిగిందంట? ఇవాళ జరిగిందని చెబుతున్నారు. అవన్నీ మానుకొని ఇవాళ కూడా ఈ ఊళ్ళో గతంలో 974 మెజార్టీ ఇచ్చింది. ఈ ఊళ్ళో ఒక్క పని చేయలే. నేను కూడా ఉన్నా అదే గవర్నమెంట్లో నేను ఉండి కూడా చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. నేను ఎస్సీని, నాకు ఆ పదవులు ఉన్నాయి, ఈ పదవులు ఉన్నాయి, ఎస్సీ శ్మశానం తెస్తాం, ట్యాంకీలు తెస్తాం, డ్రైనేజీలు కడతాం, అవి కడతాం, ఈ కడతాం అని పదవులు అనిపించారు. ఏం చేశారు చెప్పండి? ఒక్క పని. ఇవాళ కేసర్లో 2 ఎస్సీ కాలనీ ఉన్నాయి. 2 ఎస్సీ కాలనీలో డ్రైనేజీ లేదు, శ్మశానం లేదు. మేమేదో తిప్పలు పడి శ్మశానం కానీ, డ్రైనేజీలు కానీ, ట్యాంకీ కానీ కట్టించుకుందామని అభివృద్ధి కోసం మేము పని చేస్తుంటే లేదు. మేము తప్పు చేస్తే నువ్వు బహిరంగంగా వచ్చి పలానా తప్పు చేస్తున్నారని చెప్పి ఊరికినే ఇంట్లో కూర్చొని ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళెట్టా వీళ్ళెట్టా అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి ఏం జరగలేదు. ఇప్పుడైనా జాగ్రత్తగా, ఎప్పుడైనా సరే ఓ మంచి పని చేస్తే మంచి అంటారు, చెడు పని చేస్తే చెడే అంటారు. ప్రధానంగా ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే షాడో బాగా వస్తున్నారు. పదం వాడడానికి కారణం ఏంటి? అన్న లబ్ధి పొందే అవకాశం ఉంది, దానికోసం వాడుతున్నారా? ఇప్పుడు గతంలో అతను పదవి చేసిండు, మరి అతను కూడా అలాగనే అప్పుడు అనలేదే మరి షాడో ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు అంటున్నారు? గతంలో కూడా అతను అదే పార్టీలో ఉన్నాడు, అప్పుడు ఉన్నాడుగా బాబన్న. ఇప్పుడు ఇవాళ కొత్త ఏంది? అప్పుడు అనలేదే నువ్వు షాడో ఎమ్మెల్యే, అప్పుడు నువ్వు ఉన్నావు అందులో. ఇప్పుడు ఈ షాడో ఎమ్మెల్యేకి ఎందుకు కానీ వస్తున్నారు? నీకు షాడో ఎమ్మెల్యే ఎందుకు అయింది? పార్టీలో ఎవడైనా కష్టపడి పనిచేసినప్పుడు పార్టీ వచ్చిన తర్వాత ఆ గౌరవం ఇవ్వాలి. నువ్వు పార్టీలో పని చేయకుండా గత 5 సంవత్సరాల గౌరవం పొందివు. నువ్వు పార్టీలో కష్టపడి పనిచేసిన పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన కష్టపడ్డ పార్టీలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డు, పనిచేసిండు, పొలాలు బాగొట్టుకుండు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఇవాళ గవర్నమెంట్ వచ్చింది, ఆయన మీదే నడిచింది. మరి ఆ రోజు ఎవరున్నారు కష్టకాలంలో? ఆయన పనిచేసింది కాబట్టి వాళ్ళు ఆయన మీదే వచ్చింది. దానికి షాడో ఎమ్మెల్యే ఎందుకు అనుకోవాలి? షాడో ఎమ్మెల్యే ఎందుకు అవుతారు? మేడం గారు వస్తున్నారు, ఆ ప్రోగ్రాంలు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇవన్నీ ఏమి లేదు, ప్రచారాలు. పార్టీ కోసం కష్టపడి పార్టీని పైకి లేపి ముందు తీసుకెళ్లే వ్యక్తి మీద బురద జల్లాలి. చేయకూడదు. ఆ పార్టీ ఆగం అవ్వాలంటే ఏం చేయాలి? బురద జల్లాలి. ఆ పని చేస్తున్నారు. మరి బాబు గారు అనే అంత స్థాయి కాదు, మరి సోమ్య గారు అనే అంత స్థాయి కాదు. నువ్వు టోల్గేట్లో ఉండవు, ఒక గార్డుగా ఏదో గార్డు చేసుకుంటా ఉంటున్నావు. తర్వాత ఉమాగారు పిలిచి ఇట్లా సంగతనంటే కాదు, ప్రభుత్వంలో అవినీతి జరిగింది, మీరు చేశారు, అదే ఇక్కడ చేస్తున్నారు అని మళ్ళీ నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. సో 3 ఈ ఎస్సీ పొలాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈ గ్రామంలో ఎస్సీ పొలాలు వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళకి ఇష్టపూర్వకంగా, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, స్టడీ పర్పస్ అని కావచ్చు, వాళ్ళ కోసం కొంతమంది ఇళ్ళు ఎప్పుడో ఎన్టీ రామారావు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అవి వర్షానికి కురుస్తూ ఉన్నాయి. సో వాటిని తీసేసి కొత్త ఇళ్ళు కట్టుకుందామన్న ఆలోచనలతో వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఎవరు బలవంత పెట్టలేదు, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ ఇష్టపూర్వకంగానే అమ్ముకున్నారు. ఎవరు కోదాడ అనే వ్యక్తి వచ్చారట, ఫస్ట్
ఆయన సమ్ అమౌంట్ ఇచ్చారు, కొనలేకపోయారు. ఈ గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు కలిసి వేరే వ్యక్తులను తీసుకొని వచ్చారు, తద్వారా వాళ్ళు అమ్మారు. అయితే కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇష్టం లేకుండా మధ్యవర్తులు ఎవరు ఏం చేయలేరు. సో వాళ్ళకి ఇష్టమైంది వీళ్ళకి ఇష్టమైంది కాబట్టి అమ్ముకున్నారు. అంటే వాళ్ళకి రూపాయలు రాకూడదా? ఆ పొలాలు వాళ్ళు అంతే ఉంచుకోవాలా? సరే, అదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో నీ ఎకరం పొలం ఉంది కదా, నువ్వు ఆ రోజు 32 లక్షలకు అమ్ముకున్నావు కదా, అప్పుడు నీకు తెలియని ఏది ఇన్వెంటా ఫ్యాక్టరీ ఉంది, వాటర్ పొల్యూట్ అవుతుంది, ఇళ్ల స్థలాలకు పనికిరావు అని నీవు ఇప్పుడు అంటున్నావు కదా, మాట్లాడుతున్నావు కదా. ఆ రోజు నీకు తెలియదా నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చే రోజు? మరి ఈ రోజు వీళ్ళు ఫ్లాట్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు అనేసి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? దాంట్లో గ్యాస్ లైన్ ఉంది, పైప్ లైన్ ఉంది, అదని ఇదని. నీకు ఆ రోజు గుర్తు రాలేదా మరి గ్యాస్ పైప్ లైన్ ఉందన్న సంగతి? నువ్వు జగనన్న ఫ్లాట్లు ఇచ్చే రోజే జరిగింది కదా, గ్యాస్ లైన్ పోయింది కదా దాంట్లోనే. మరి ఆ రోజే నువ్వే ఆపుకోవచ్చు కదా. మా ఊరి ప్రజలకి ఇది కరెక్ట్ అయిన ల్యాండ్ కాదు, అది సౌడు భూమి, అందుట్లో ఎన్ని పిల్లర్లు వేసినా కూడా అక్కడ ఇల్లు నిలబడవు. నీకు తెలిసి నువ్వు ఏ విధంగా ఇచ్చావు? నువ్వు పొలం ఏ విధంగా అమ్మావు? అంటే స్థానిక అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారిని వాళ్ళు మోసం చేద్దామనే ఉద్దేశంతో నువ్వు అమ్మావా? ప్రజలను ఇబ్బంది పెడదామని అమ్మావా? నీకు ప్రజల మీద ప్రేమే ఉంటే ఆ రోజు నువ్వు అమ్మకూడదు. సార్ నా పేరు రాయపాటి మార్క్ అండి. పాత కాలనీ, ఎస్సీ కాలనీ నాది, ఎస్సీ మాదిగ కులం నాది కూడా. ఈ రమేష్ అనే వ్యక్తి 5 సెంట్లు స్థలంలో నుంచి 2 సెంట్లు అమ్ముతానని చెప్పేసి అనడం నాతో. మధ్యవర్తి వాళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయి శిలక రవి, అతని ద్వారా పిలిపించేసి అది అమ్ముతాడంటారా, తీసుకో, నువ్వు డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటాను అంటున్నావు కదా అని చెప్పేసానంటే నేను వెళ్ళాను, చూసుకున్నాం. ఆ స్థలం వేరే వాళ్ళు వచ్చి కొనడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే ఎస్సీ అసైడ్ భూమి కదా, ఎస్సీ ల్యాండ్ అది వేరే వాళ్ళు కొంటారని నేను కూడా అనుకోలే, గుడ్డిగా నమ్మేశా. నమ్మి 2 సెంట్లు అన్నది నా దగ్గర డబ్బులు లేక 5 లక్షలు చెప్పింది దాన్ని 3,50,000కి బేరం చేసుకుని 1 సెంటే కొన్నా. నా సోమత అది తెలుసండి. అతను కూడా ఎస్సీగా, రమేష్ అనే వ్యక్తి కూడా ఎస్సీ మాదిగే కదా. సార్ నేను చదువుకోలేదు సార్. నన్ను అయితే నీకు ఇబ్బంది ఏంద్రా, నేను నాయకుడిని, నువ్వు నా పక్కన తిరిగినాక నేను ఎట్లా మోసం చేస్తానని చెప్పేసి అయితే నమ్మబలికిచ్చిండు. ఆ అంశం మీద పక్కన తిరుగుతున్నాం కదా, నమ్మేసి తీసుకున్నాను. దానికి సంబంధించిన పేపర్ నాకు ఏది కూడా ఇవ్వాల. అతను 100 రూపాయల అగ్రిమెంట్ ఒకటి రాసిచ్చిండు. దాన్ని కూడా తను ఏదో మర్డర్ కేసు విషయంలో జైలుకి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను సోదా చేసి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతవరకు నాకు ఆ స్థలానికి సంబంధించింది, నేను కొన్న సెంటు సంబంధించిన పేపర్ కూడా నా దగ్గర ఏది లేదు సార్. ఉండటానికైతే అందులో నివాసం ఉంటున్నాను, నాకు 2 పిల్లలు, భార్యతో అందులో నివాసం ఉంటున్నా. మొన్న కూడా రీసెంట్గా వెళ్ళి అడిగా, నేనున్నా కదా, నేను ఏం అవ్వలేదుగా, నిన్ను ఎవడంటాడు, ముందు నా జోలికి రావాలిగా, నాది 4 సెంట్లు ఉంది పక్కన, నాది పోయినా బాధ లేదు, నీది బాగానే అని చెప్పేసి అంటాను. కానీ మరి నువ్వు డబ్బులు 2వసారి కట్టేటప్పుడు నువ్వు అన్నావు కన్నా, నేను బ్యాంకులో పేపర్లు ఉండే తీసుకొచ్చిస్తాను అన్నావు కానీ అని చెప్పేసి అన్న. ఉన్నాయని అన్న అని చెప్పేసి అన్నాడు. కేసరి, నా పేరు అంగ్రేకుల రాంబాబు. నాకు రమేష్ పొలం కొని పెడతానని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చాను. పొలం కొని పెట్టకుండా నన్ను మోసం చేశాడు. మోసం చేసి నన్ను ఇబ్బందులు పెట్టి నరకం చూపించాడు. నన్ను పంపుతా నా కాడికి గొడవకు వచ్చాడు. నేను ఆడపెడతాడా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఊళ్ళో బాబాన్ని, అటు మా మేడం గారిని రకరకాలుగా వాళ్ళ ఆట డబ్బులు ఇచ్చారు, ఏ డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళ మీద నిందలేస్తున్నారు. వీళ్ళు ఊళ్ళో ఆయిల్ పట్టే వాళ్ళు కానించి, పొలాలు పోయే వాళ్ళు కానించి అందరూ మోసం చేశారు. వీడు పొట్టంటి ముందు, వీడు పెద్ద దొంగ, ఊళ్ళోనే పెద్ద దొంగవాడు. చాలా మందిని మోసం చేశాడు. నాలాంటి వాళ్ళు బొచ్చిన మంది ఉంటారు. వాళ్ళకి న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి. ముందు నాకు పొలం కొని పెడతానని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. పెద్ద మనిషి నేను నమ్మి డబ్బులు ఇచ్చాను. 18 లక్షలు చిల్లరు. 7 సంవత్సరాలు అవుతుంది. నా పేరు ఉప్పులూరు శ్రీనివాసరావు అండి. మేము కీసరా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సెక్యూరిటీ గార్డుగా మొదలైన నీ జీవితం అక్రమ కోట్ల ఆస్తికి సామ్రాజ్యానికి అధిపతి వెళ్ళయ్యావు. మీ నాన్న ఏమన్నా ఐఏఎస్ ఆఫీసరా, లేకపోతే మీ మేనమా ఏమన్నా ట్రంపా? మీరు ఇవాళ సౌమ్య గారిని, బాబు గారిని విమర్శించే స్థాయి అనేది నువ్వు. బాబు గారు అమృతకృష్ణుడు అయితే నువ్వు గండెపల్లిలో శిల్పకృష్ణుడివా? నువ్వు ఇట్లా చేసినాకి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేదానికి ఏం తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఎక్కడ సెంటు భూమి పడ్డా కబ్జా చేసినటువంటి వాడు నువ్వు. సౌమ్య గారిని, బాబు గారిని
విమర్శించే స్థాయి నీది కాదు. తల్లి పాలు తాగి తెలుగుదేశం పార్టీ పాలు తాగి తెలుగుదేశం పార్టీకి ఎన్నుపోటు పొడిచినటువంటి వాడు నువ్వు. తెలుగుదేశం సోమ్య గారిని విమర్శించే స్థాయి కాదు, కోగంటి బాబు గారిని విమర్శించే స్థాయి నీది కాదు. నా పేరు వాళ్ళతోటి కృష్ణారావు. నా ఇష్టానుసారంగా నా పొలం నేను అమ్ముకున్నా. మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయాలి, ఇబ్బంది పెట్టలేదు. మా ఇష్టపూర్తిగా మేము అమ్ముకున్నాం. మా ఇబ్బందులు బాధల వలన ఏదో కట్టుకోవటమో చేసుకోవటం వలన మా ఇష్టపూర్తిగానే మేము అమ్మాం. ఎవరు ప్రమేయం లేదు, ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయాల, ఎవరికి లంచం ఇలా 10 రూపాయలు కూడా తీసుకోవాలి మా దగ్గర. ఇచ్చానన్న పొలం అమ్మిండా లేదా కృష్ణ? అమ్మిండు. ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని ప్రచారం చేసే ఆ వ్యక్తి కూడా పొలం అమ్మాడు. ఈ పొలాల విషయంలో మమ్మల్ని ఎవ్వరు ఏ ఇబ్బంది పెట్టలేదండి. మేము మనస్ఫూర్తిగా అమ్ముకున్నామని, చాలా బాధలు కష్టాల్లో ఉండి అమ్ముకున్నాం. అందరూ సంతోషంగానే ఇచ్చారు. కావాలని కొంతమంది వ్యక్తులు దీని గురించి ప్రచారం చేస్తున్నారండి. ఇది చాలా తప్పు. సిద్ధుల పరిశుద్ధం అండి. మాది కేసర గ్రామం. ఇందులో ఎవరు ఇబ్బంది లేదు. మా ఇష్టపూర్వకంగా అమ్ముకున్నాం. మాకేమీ ఇబ్బందులు ఏం పెట్టలేదు. మాకు ఎకరం వచ్చి 42 లక్షలకి అమ్ముకున్నాం. మమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు. మా ఇష్టపూర్వకంగా అమ్ముకున్నాం. ఇందులో ఎవరికి మేము ₹1 ఇవ్వలేదు. మా 42 లక్షలు మాకు అప్పచెప్పారు. ఇంకంతే, అంతకు మించి ఇంకేం లేదు. మా ఇష్టపూర్వకంగా అమ్ముకున్నాం. నిలిపి వెంకటరావు అండి. వీడియోకి మొత్తానికి ధన్యవాదాలు. మేము ఎస్సీలో అండి. మాకు దేని వెంకటరావు గారు 74 పొలం వచ్చిందండి ఎస్సీలు మొత్తానికి కూడా. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో 20 లక్షలకి 30 లక్షలకు అడిగారండి. మేమేం తెచ్చలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాలనీకి అని 30 లక్షలు కొన్నారు. దాంట్లో 2 లక్షలు అవినీతి జరిగింది. తర్వాత కొంత కొన్నారు, కొంత అడిగారు, మేము ఇవ్వలేదు. దాని గురించి కొంతమంది వ్యక్తులు మమ్మల్ని వెంటాడారు, ఇవ్వని మేము ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ ఉండ పొలం కూడా మొన్న టీడీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళే వైసీపీలు వచ్చి 30కి ఇస్తారా, 30కి ఇస్తారా, 30కి ఇస్తారా అన్నారు. అదే వ్యక్తులు, అదే నేను చెప్పిన వ్యక్తులు కూడా ఉన్నారు, దాంట్లో ఉన్నారు. పంపించారు, అక్కడ పంపించి నీకు కూడా ఏమైనా ఇస్తాము, ఎక్స్ట్రా ఇస్తాం డబ్బులు నీ పొలం మీద వాళ్ళు కూడా చెప్పాను. వీళ్ళందరూ కూడా 30 లక్షలు అడిగారు, మేము ఏదో చూడలేదు. దాని సందర్భంగా మొత్తాన్ని చేసిన తర్వాత ఏళ్ళు వచ్చి 42 లక్షలు మా కొన్నారు. దానికి వాళ్ళకి అందలేదని ఇదంతా కుట్ర చేసి మేము మా అవసరాలు అందరి అవసరాలు ఉండి అమ్ముకున్నాం. వాస్తవమే అమ్ముకోలేదు, దీంట్లో ఎవరు పాత్ర లేదు, ఎవరు లేరు. ఇద్దరు వచ్చారండి, హైదరాబాద్ వచ్చారు. వస్తే 40 అడుగుతున్నారు, 22 అడుగుతున్నారు, 2 అడిగిపోతున్నారు. 42 లక్షలు మాకు ఖాయమైంది. అయిన తర్వాత అదే వ్యక్తులు ఇంతకు అమ్మారని మేము తక్కువ అడిగినవని ఇదంతా బురద సంబంధం జరిగింది. ఇదంతా వాస్తవంగా మేము అందరం అమ్ముకున్నాం కాబట్టి, ఎస్సీలు మొత్తం అమ్ముకున్నాం కాబట్టి మాకు అమ్ముకున్నాం. మాకు అవసరాలు ఉండి అమ్ముకున్నాం, పిల్లలు పెళ్ళిగా ఉండి కొన్ని ఇబ్బంది అమ్ముకున్నాం. దాని గురించి కొంతమంది వైసీపీ నాయకులు మాకు తక్కువ అమ్మలేదని ఇదంతా కుట్ర పొంది ఇదొక మళ్ళీ ఎత్తుకు పై తీసి ఇవన్నీ జరుగుతుంది. ఎవరికి మేము ₹1 వేయలేదు. మాకు 42 లక్షలు మాకు క్యాష్ ఇచ్చారు. ఎవరికి మేము దాంట్లో ₹1 కూడా ఎవరికి ఇలా